ఓం గం గణపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. మృత్యుంజయేశ్వరాయ నమః. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే గనక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు. ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి అదే రాశిలో ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ ఆల్రెడీ ఏలినాడు శని, అష్టమ అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశలు, విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాడి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నట్టుండి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వృత్తి ధర్మంలో, అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టిల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం వాడికి, ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష్య శాస్త్రం ఒకటే చెబుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన
ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు. వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని, ఎన్ని సమస్యలంటే తెల్లారులేస్తే నాకు ఎంతోమంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వలన కాదండి. వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు మొత్తం వాళ్ళ సిస్టమే తేడా అయిపోతుంది. ప్రశాంతంగా పడుకుంటున్న వాడికి నిద్ర పట్టదు. ప్రశాంతంగా ఇంట్లో ఆలుమొగలు అన్యోన్య దాంపత్యంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి అనుమానాలు, ఎన్నో అవమానాలు జరగటం, శత్రుత్వాలు కలగటం, కోర్టు బాధలు ఉండటం. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీతంతో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణబాధలు తీవ్రంగా ఉండటం, దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి, కొంతమంది మానసికంగా విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి, సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి, ఏది మాట్లాడినా బంధువులతో సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో ఉన్నట్టుండి విపరీతాలు, ఇట్లా శని ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా మేషం నుంచి మీనరాశి వారికి ఆయన పరిభ్రమించే ఈ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి. మీ జాతక పర్యవేక్షణ అయితే జాతక పర్యవేక్షణ చేయండి. లేదా ఈ 4.5 months కూడా డిసెంబర్ 11 వరకు ప్రతి అమావాస్యకి ముందు వారం రోజులు కూడా నేను శనిగ్రహానికి విశేషమైనటువంటి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఆ అమావాస్య రోజున శనిగ్రహానికి, మృత్యుంజయానికి వారికి ఎవరైతే నాకు వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి మా యొక్క సమస్య ఇదని చెప్తారో వారి కోసము ప్రత్యేకించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నవాళ్ళు చేయించుకుంటున్నారు, లేని వాళ్ళు కొన్ని చేయించుకోలేని పరిస్థితి, జపతపాదులు. కాబట్టి అందరి కోసము ఉన్నంతలో నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి శ్రద్ధగా వారం రోజులు శనికి 19,000 సార్లు జపసంఖ్య చేసి క్షీరతర్పణాలు వదిలిపెట్టి ఆయన యొక్క హోమాన్ని అమావాస్య రోజు చేసి గనక ఇది ప్రతి నెలా కూడా అమావాస్యకి ముందు వారం పాటు వస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా 19 రోజులు చేస్తున్నాను. ఎప్పుడు శ్రావణ మాసంలో మనకి 15వ తేదీ నుండి, అంటే ఆగస్టు 15 నుంచి దాదాపుగా సెప్టెంబరు 4వ తారీఖు వరకు కూడా 19 రోజులు చేసి ఆ శనివారం పూట హోమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెల చేసే పూజల్లో ఎవరైనా మీ యొక్క సమస్యలు నాకు తెలియజేస్తే నేను చేసి పెడతాను. అట్లాగే విశేషంగా జన్మజాతక రీత్యా వెళ్తే మనకి అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు మన జీవితంలో మన జాతకంలో ఏం జరుగుతుందో విశేషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ పరంగా నన్ను సంప్రదించినా నేను మీకు తెలియజేస్తాను. విశేషంగా ఇలాంటి పూజకి ఎవరైనా సరే ఎవరి కర్మస్థితి వారిది, ఎవరి గోత్రము, ఎవరి పేరు, ఎవరి నక్షత్రము, దాని పరంగా వారి యొక్క కర్మ ఏ విధంగా జరుగుతుందో దాన్ని నివృత్తి చేయడానికి నా వంతుగా మంత్రప్రయోగాన్ని చేస్తూ చిన్న స్వామివారికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి సంఖ్యలని చిన్న రాగి రేకు మీద అభిషేకం చేసి హోమం చేసి ఆ రాగి రేకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను హోమభస్మం ద్వారా. అది గనక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే శని బాధలు మిమ్మల్ని టచ్ కూడా చేయవు. మరి ఇప్పుడు మేషం నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఏ రాశుల వారికి ఉంటాయో ఉన్నంతలో క్లుప్తంగా చెప్పుకుందాము. ప్రతి నెలా దీని గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉందాము. ఓం శనేశ్వరాయ నమః, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. మేషరాశి వారికి ఈ జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు శని వక్రించడం ద్వారా మీ జన్మజాతకంలో గనక ఎక్కడైనా శని గనక శుభప్రదుడై లగ్నం నుంచి శుభయోగాలను గనక ప్రసాదించే గ్రహం అయితే ఇప్పుడు అదే మేషరాశి వారి గనక శని వక్రించడం వలన ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా అక్టోబర్ 9 వరకు కూడా ఆయన బుధ నక్షత్రంలో ఉంటాడు, మిత్ర నక్షత్రంలో ఉంటాడు వక్రించి. దాని ద్వారా వీరు ఏదైతే ఉద్యోగాల నిమిత్తమో అడుగులు ముందుకు వేస్తూ పనులు ముందుకు కావట్లేదో అవన్నీ కూడా చక్కగా సజావుగా ఒక 4 రోజులు లేట్ అయినా సరే అవుతాయి అనేటటువంటి నమ్మకంతో స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని కలుగజేస్తాడు. అట్లాగే ఇప్పటి వరకు ఎవరైతే కొన్ని పనులు కావట్లేదని, ఉద్యోగం పోయిందని, లేకపోతే అనుకున్న పనుల్లో ముందుకు వెళ్ళట్లేదని
అప్పుల బాధలు విపరీతంగా ఉన్నాయని కొంతమంది దుర్వ్యసనాల పాలవుతారు. వాళ్ళందరూ కూడా ఆ వ్యసనాలని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు. దానికోసము వారు కూడా తెలియకుండానే వారు చేసే భగవద్ధ్యానం అంతా ఉపయోగపడుతుంది. అంతకుముందు చేసిన పూజలు పునస్కారాలు ఏమన్నా ఉన్నా ఉపయోగపడతాయి. లేదా వారి జన్మజాతకంలో ఇదే గనక శని గనక పాపగ్రహం అయి ఉంటే గనక ఆయన వక్రించినప్పుడు సమస్యలు అంతా ఇంత ఉండవండి. మేషరాశి వారికి చాలా ఘోరమైన సమస్యలు, బంధువులతో విరోధత్వాలు, అట్లాగే ఉద్యోగంలో పదవి ఉంటుంది కదా, ఇంకా ప్రమోషన్ వస్తుంది అనుకుంటే అది కాస్త నిర్వీర్యమయ్యే పరిస్థితి, సంతానంతో విరోధాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు. అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి శని గనక మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోగలిగితే ఇక్కడ ఆయన ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడైతే మామూలుగా మానసికంగా అది కనుక చూసినట్లయితే, ఎందుకంటే రాశి ప్రభావం ఎప్పుడు మనసు ద్వారా తెలియజేస్తుంది. మేషరాశి వారికి అక్టోబర్ 9 వరకు చేసే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకరిస్తాయి. అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. చేసే ప్రయాణాలన్నీ కూడా లాభకరంగా ఉంటాయి. ఎవరైనా అంతకుముందు మీరు అప్పడిగితే డబ్బులు ఇవ్వని వాళ్ళు మిమ్మల్ని పిలిచి మీతో సంప్రదించి ఫోన్ ద్వారా మీకు డబ్బులు ఇస్తామండి, అప్పిస్తామని చెప్పి ఇచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే సంతానపరమైనటువంటి అనుకూలత్వాలు పెరుగుతాయి. బంధువుల విరోధాలన్నీ కూడా తొలగిపోయే చాలామందికి ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అట్లాగే ధన వ్యయము పూర్తిగా తగ్గి ఒకందుకు మీరు అప్పులు తీర్చుకునేటటువంటి సందర్భం కలుగుతుంది. మీకున్నటువంటి వ్యసనాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా మేషరాశి వారికి శని యొక్క సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 11 లోపల మీ జన్మజాతకంలో గనక దశలు అంతర్దశలు యోగించినట్లయితే గనక చక్కగా మీరు చేసే ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ట, మీకంటూ ఒక గౌరవ మర్యాదలు కలుగుతాయి. అట్లాగే మీ గృహంలో మీకంటూ ఒక స్తబ్దతగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చి మీరంటే ఏంటో చేసే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో గౌరవం పెరిగి సమయానికి చక్కగా ఇంత అన్నం తినేటటువంటి భాగ్యము కూడా ఈ మేషరాశి వారికి కలగడానికి అవకాశం ఉంటుంది అక్టోబర్ 9 తర్వాత. ఒకవేళ మీకు ఇవన్నీ విరుద్ధంగా ఉన్నాయి అంటే జన్మజాతకంలో ఏ కేతు మహర్దశలు కానివ్వండి, లేకపోతే బుధ మహర్దశలో, లేకపోతే శనికి సంబంధించిన దశలు జరుగుతూ ఆయన లగ్నానికి దోషప్రదుడైతే కనుక ఇవన్నీ కూడా చాలా ఆగమ్య గోచరంగా ఎందుకు గురువుగారు ఇలా చెప్పినా మాకు ఆ ఫలితాలు కలగట్లేదని చెప్పి బాధపడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఒకటే మనియాలి. ఎందుకంటే ఇది 138 రోజుల కాల గడియ. కాల ప్రమాణంలో 138 రోజులు అంటే ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి గంట కూడా మనకి అర్థం కాని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగ వ్యవస్థల్లో కానీ, బంధువులతో కానీ, అట్లాగే ఏదైనా సరే మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ, అన్నదమ్ములతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే ఆ దేవుణ్ణి నిందించడం కానీ ఇలాంటివి చేయకండి. మిగతా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇప్పటివరకు మీరు కనుక అష్టదరిద్రాలు అనుభవిస్తూ నానా బీభత్సకరమైనటువంటి కోర్టు సమస్యలు ఉన్నా, లేకపోతే ఈ శని వలన ఏలినాడు శని, మేషరాశి వారికి ఏలినాడు శని దుంప తెంచుతున్నాడు, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా మనం చేసే పూజల్లో ఏదైనా కనుక మీరు పార్టిసిపేట్ చేయగలిగితే కనుక ఆ యొక్క నేను పంపించే హోమరక్ష కావచ్చు, యంత్రరక్ష కావచ్చు, మీకు చాలా వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ని కలుగజేస్తుంది. మీరు అనుకున్నవన్నీ కూడా వెంటనే కాకపోవచ్చండి, చాలా ప్రశాంతంగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత తెలుసుకున్నా ఏ గ్రహం గురించి పరిహారం అనేటటువంటిది చాలా ప్రధానం. మీరు చేయాల్సిన పరిహారం చేయండి. శనిని ఆరాధించండి, శనికి దీపారాధన చేయండి, శనికి అభిషేకం చేయండి, శనివారం ఉపవాస నియమాలు చేయండి, అన్నీ చేయండి. కానీ ఒక గురువుగా నేను చెప్తున్నాను, మంత్రభాగాన్ని గనక మనము భగవంతుడికి చేరవేస్తే ఒక హోమరూపకంగా, జపరూపకంగా తప్పకుండా ఆయన అనుగ్రహం మీకు లభిస్తుంది. కాబట్టి మేషరాశి వారు ఉన్నంతలో ఈ 4.5 నెలల్లో మీరు ఏదైతే అనుకుని ఆగిపోయిన పనులు ఉన్నాయో అన్నీ ముందుకు చేయడానికి ఒళ్ళు ఉంచి కష్టపడండి, మనసు పెట్టండి. ఎటువంటి దరిద్ర బాధలు నాకు లేవు, నాకు సమస్యలు లేవు అని ముందు పాజిటివ్గా మీరు అనుకుంటే శని భగవంతుడు చక్కగా మీ యొక్క కర్మలకి విఫలత్వాన్ని కాకుండా మంచి ఫలితాలను కలుగజేసే అవకాశము ఈ యొక్క 138 రోజులు మేషరాశి వారికి అఖండమైనటువంటి భోగము శని భగవంతుడు జాతకంలో గనక యోగిస్తే ఇక్కడ మీకు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి శనిని ఎక్కువగా ఆరాధించండి, ఈశ్వరాభిషేకాలు ఎక్కువగా చేయండి, హోమాలు ఏదైనా ఇలా చేసే పీఠాల్లో చేసే హోమాల్లో పాల్గొనడం ద్వారా తక్కువ ఖర్చుతో మీకు ఆ యొక్క అనుగ్రహం ఎక్కువ శాతం లభించడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే విడివిడిగా చేసుకోవాలంటే విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి నేను ఇంత విధిగా ఎందుకు చెబుతానంటే, మనం ఎక్కడికి వెళ్ళినా చివరికి నీళ్ళు ఎక్కడ పోసినా ఈశాన్యానికి వచ్చినట్టుగా మనం ఏ గురువుని సంప్రదించినా ఎంత చేసినా చివరికి మంత్రభాగాన్నే అన్వయించాలి. ఆ మంత్రంతోనే ఆ యొక్క స్వాముల్ని మనం తరింపచేయాలి, శాంతింపజేసుకోవాలి. ఓం శం శనైశ్చరాయ నమః.